ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టైటాన్ కంపెనీ, నెస్లే, సిప్లా, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా సన్ ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, ఏంటి ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది, ఇలా ఎందుకుంది అనుకోవచ్చు ఇవాళ? సో మార్కెట్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్గా చూస్తుంటే కనుక ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం చూస్తున్నాం. దీనికి ప్రధానంగా 3 మేజర్ కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే కనుక ముఖ్యంగా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల చాలా కాలం తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా ఈ 2-3 రోజులుగా ఒక 4 to 5% వరకు ఒక రికవరీ అప్ ట్రెండ్ రావడం కూడా చూస్తున్నాము. సో క్రూడ్ కూడా ఇక్కడ కొంచెం బాటమ్ అవుట్ అయిపోయి ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడంతో మార్కెట్లో కూడా కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి యుఎస్ డాలర్తో పోలిస్తే భారత్ రూపీ కూడా చూస్తే కనుక బిలో 90కి వచ్చినప్పటికీ మళ్ళీ ఈ 2 రోజులుగా మళ్ళీ 90 లెవెల్స్కి కొంచెం డిప్రిషియేట్ అవడంతో మార్కెట్లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా అంతకంతో మార్కెట్ లాస్ట్ వీక్ ఒక రికవరీలో ఎఫ్ఐలు కొనుగోలు చేశారు. కానీ ఈ 2 రోజుల కరెక్షన్లో చూస్తే కనుక ఎఫ్ఐస్ మళ్ళీ లాస్ట్ 2-3 రోజులుగా కొంచెం అమ్మకాల ఒత్తిడికి మార్కెట్ని గురి చేసినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు కొంచెం సెల్లింగ్ మూడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. అందువల్ల మార్కెట్లో కూడా జనరల్గా ఇన్వెస్టర్లు కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గురి చేయడంతో మార్కెట్లో కూడా ఒక రియాక్షన్ కనిపిస్తుంది. అలాగే మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక 26,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉన్న సంగతి తెలుస్తుంది. లాస్ట్ 6 monthsగా ఇదే స్థాయిలో కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది కాబట్టి మళ్ళీ 26,000 కీలకమైన లెవెల్స్ దగ్గర మార్కెట్ మళ్ళీ పరీక్షను ఎదుర్కొంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ వీకెండ్ ఇప్పుడు ఖచ్చితంగా 26,000 స్థాయి దగ్గర ఉన్న ఇండెక్స్ కొంచెం స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది ఆఫ్టర్ 233 కల్లా రావాలి. ఒకవేళ కనుక 26,000 కిందే క్లోజ్ అయితే మటుకు మార్కెట్ వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద వీక్ క్లోజింగ్ ఉందనుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఈ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 26,000 దగ్గర నిలబడుతుందా లేదా అనేది మనం టెక్నికల్గా చూడాలి. సార్, కోఫోర్జ్ అలాగే వారీ ఇంజనీర్స్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. కోఫోర్జ్ మనకు తెలిసిందే చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లాస్ట్ 1 yearగా టాప్ ఐటీ కంపెనీ. కోఫోర్జ్ ఈ వారం చూస్తే కనుక 10% వరకు ఫస్ట్ టైం ఒక రియాక్షన్ కనిపించింది కోఫోర్జ్ మటుకు ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక ఎంకోరా అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీని $2 billion వరకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్టుగా, అలాగే వాళ్ళ బోర్డు కూడా చూస్తే కనుక ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజ్లో ఉన్నట్టుగా వార్త రావడం చూసాము. బట్ కానీ అప్పటికే కోఫోర్జ్ చూస్తే కనుక ఈ ఐటీ దిగ్గజం బాగా భారీగా పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కరెక్షన్ కనిపిస్తుంది. కోఫోర్జ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 376 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. అలాగే రెండోది వారీ ఎనర్జీ కూడా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూస్తున్నాము. అలాగే వారీ ఎనర్జీ కూడా ఈ మధ్యకాలంలో 3,800 రూపాయల నుంచి 2,800 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఒక 1,000 రూపాయల వరకు తగ్గి ఇప్పుడు కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. సో వారీ ఎనర్జీ నా ఉద్దేశం అయితే కొంచెం ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ ఉంది. సోలార్ పవర్ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే ఈ 3 నెలలు అక్టోబర్ వరకు చూస్తే కనుక ఆల్మోస్ట్ 840 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన అతిపెద్ద కంపెనీ వారీ ఎనర్జీ. రాజమండ్రి నుంచి మల్లిక కాల్ చేస్తున్నారు. మల్లిక గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర డిక్సన్ ఉన్నాయండి 12,800 యావరేజ్ లో. సో ఫర్దర్ గా ఏమైనా బై చేయొచ్చు అంటారా? ఎక్కడ ఐ మీన్ లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ కి బాగుంటుందా? అట్ ద సేమ్ టైమ్ నా దగ్గర పేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి 39,000 లో. ఎక్కడ సెల్ చేయొచ్చు అని అటెండ్ చేశానండి. డిక్సన్ మీరు కొనిన తర్వాత తగ్గినప్పటికీ ఒకవేళ చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 18,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 12,000 రూపాయలకు వచ్చిన తర్వాత మీరు ఈ మధ్యకాలంలో లోయర్ రేట్లోనే తీసుకున్నారు. ఈ 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక ముఖ్యంగా హార్డ్వేర్ మీద కొంచెం ఒక నెగిటివ్గా కొంచెం ఉండడంతో బహుశా కొంచెం డిక్సన్ మీద కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ పక్క చూస్తే కనుక లాస్ట్ ఒక 1 monthగా పెరిగినప్పుడు
హార్డ్వేర్ సెక్టర్లో మటుకు కొంచెం స్వల్ప వీక్నెస్ అనేది కనిపిస్తుంది. దానికి తోడు డిక్సన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 11,000 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించింది. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక సెకండ్ క్వార్టర్ ఆల్మోస్ట్ ఒక 670 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. పేజ్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఈ స్టాక్ 36,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రముఖ బ్రాండ్ జాకీ అనే బ్రాండ్ని తయారు చేస్తున్న కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా కొంచెం తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడంతో పేజ్ ఇండస్ట్రీ స్టాక్ బాగా తగ్గింది. అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కంపెనీ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు ఆల్మోస్ట్ 200, 190, 180 కోట్ల దగ్గర ప్రాఫిట్స్ ఊగిసలాటంతో ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము పేజ్ ఇండస్ట్రీస్. బట్ పేజ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. ఈక్విటీ హార్డ్లీ 11 కోట్ల ఈక్విటీ ఉన్న చిన్న కంపెనీ. అందులో ఎఫ్ఐస్ చూస్తే కనుక 23% ఉంది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 28% ఉంది, పబ్లిక్ దగ్గర హార్డ్లీ ఒక 4-5% ఉంది. కాబట్టి మార్కెట్లో ఫ్లోటింగ్ స్టాక్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి పేజ్ ఇండస్ట్రీస్ 11%లో ఓన్లీ 4-5% కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు పేజ్ ఇండస్ట్రీస్. సార్ సరిగమ, సొనాటా సాఫ్ట్వేర్, రేమండ్ ఇప్పుడు కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. మూడు కూడా చూస్తే కనుక ఈ సెక్టర్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. సరిగమ ఒకసారి గమనిస్తే కనుక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా హై నుంచి కరెక్షన్ కనిపించింది. సరిగమ ఇండస్ట్రీస్ 2 రోజుల క్రితం వచ్చిన వార్తలు చూస్తే కనుక వీళ్ళు బన్సాలి ప్రొడక్షన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టుగా, అలాగే కొత్తగా వస్తున్న హిందీ ఫిలిం ప్రొడక్షన్ మ్యూజిక్లో కూడా ఆల్మోస్ట్ 30% వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఒక కంటెంట్ పార్ట్నర్షిప్ బన్సాలి ప్రొడక్షన్స్ తోటి కూడా కుదుర్చున్నట్టుగా ఈ మధ్య వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ స్టాక్ కూడా బాగా తగ్గింది. కాబట్టి సరిగమ ఇండస్ట్రీస్ను మీరు హోల్డ్ చేయొచ్చు. రెండో స్టాక్ కూడా ఎదురయ్యారు. యా అదే సార్ సొనాటా సాఫ్ట్వేర్, రేమండ్. ఓకే, ఈ రెండు కూడా చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో సొనాటా చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 7% వరకు పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి రిజల్ట్స్ సొనాటాలో కూడా వచ్చింది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి సొనాటా హోల్డ్ చేయొచ్చు. అలాగే రేమండ్స్ కూడా తెలిసిందే ఈ స్పేస్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ, రెప్యూటెడ్ స్టాక్ కంపెనీ. 770 రూపాయల నుంచి, కానీ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 450 రూపాయల వరకు రావడం కూడా మనం చూస్తున్నాం. సో రేమండ్స్ అయితే నా ఉద్దేశం అయితే స్టాక్ కొంచెం బాగా తగ్గడంతో వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్స్కి రావడం కూడా మనం చూస్తున్నాము. మొన్న రిజల్ట్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండడంతో రేమండ్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. బట్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు రేమండ్స్. నెక్స్ట్ కలర్ నాగరాజు చేస్తున్నారు ఖమ్మం నుంచి. నాగరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు. సార్ ఓరియంట్ సిమెంట్. ఓకే, సార్ నమస్తే సార్. చెప్పండి ఓకే, ఓరియంట్ డౌట్ సిమెంట్. ఏంటి చెప్పండి. సార్ ఓరియంట్ సిమెంట్ 250 రూపీస్ లో కొనుక్కున్నాను సార్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ మనము అమ్ముకోవాలా ఉంచుకోవాలా ఏంటి సార్ స్టేటస్? ఓరియంట్ సిమెంట్ కొంచెం హై ప్రైస్లోనే తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 275 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 160-170 రూపాయల వరకు తగ్గింది. లాస్ట్ 2 క్వార్టర్ల రిజల్ట్స్ తర్వాత కొంచెం ఓరియంట్ సిమెంట్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్య ఓరియంట్లో కూడా చూస్తే కనుక కొన్ని మెర్జర్ అనే కొన్ని వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే మన ఈ స్టాక్లో చూస్తే కనుక చాలా కాలం డౌన్ అయిన తర్వాత ఇప్పుడే కొంచెం ఈ వారం కొంచెం ఒక 5% వరకు రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాము. ఓరియంట్ చూస్తే కనుక వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూస్తే కనుక వీళ్ళు మేజర్ కంపెనీస్తో కూడా వీళ్ళు టైప్ ఉంది. బిర్లాతో కానీ, అలాగే మనకి మిగతా టాప్ వీళ్ళకి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బిర్లా బ్రాండ్ అనే బ్రాండ్ కూడా ఉంది ఓరియంట్కి. సో ఓరియంట్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక 2700 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. కాకపోతే సిమెంట్ కొంచెం వీక్గా ఉండడంతో ఓరియంట్ తగ్గింది. బట్ హోల్డ్ చేయొచ్చు ఓరియంట్ సిమెంట్. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. పరాగ్ మిల్క్ ఉంది సార్ నా దగ్గర, 20% లాస్ చూపిస్తుంది. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. పరాగ్ మిల్క్. ఓకే, పరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మొన్న ఫిబ్రవరి మార్చ్లో ఆల్మోస్ట్ 150 రూపాయల్లో ఉన్న స్టాక్ 360 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిటర్న్ వచ్చిన తర్వాత మొన్న 12th నవంబర్న రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు పీకౌట్ అయ్యి 360 రూపాయల నుంచి పరాగ్ మిల్క్ లాస్ట్ 1 మంత్కి తగ్గింది. మీరు రిజల్ట్ కొనిన తర్వాత రిజల్ట్స్ కొంచెం ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఈ పాజిటివ్ రిజల్ట్స్కి ఆల్మోస్ట్ 100% పెరిగిపోయిన తర్వాత మీరు హై రేట్లో తీసుకున్నారు పరాగ్ మిల్క్ ఫుడ్స్. బట్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఫండమెంటల్గా చూస్తే కనుక పరాగ్ కూడా మంచి కంపెనీ.
సో కొంచెం హై లెవెల్లో మీరు స్ట్రక్ అయ్యారు, కొంతకాలం వెయిట్ చేయక తప్పదు పరాగ్ మిల్క్లో. నెక్స్ట్ కాలర్ అమర్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. అమర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి సుందరరాజ గారు. నమస్తే అమ్మ. నా దగ్గర బిఎల్, ఆర్విఎన్ఎల్ అండ్ ఎన్ఏసిఎల్ ఉన్నాయండి. వీటి గురించి చెప్పగలరా? ఓకే, బిఎల్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో భారత్ ఎలక్ట్రానిక్స్ బాగా పెరిగింది. అలాగే డిఫెన్స్ సంబంధించిన స్టాక్ సెక్టర్ మీద కూడా చూస్తే కనుక పాజిటివ్గా ఒక అప్డేట్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా చూస్తే కనుక అస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్తో కూడా వీళ్ళు ఎంఓఈ కుదుర్చుకున్నట్టుగా ఇవాళ ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో బిఎల్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. 400 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఇదే రేంజ్లో 375, 450 మధ్యన సైడ్ వేస్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రముఖ పబ్లిక్ సెక్టార్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు బిఎల్. నెక్స్ట్ కాలర్ సాంబశివరావు చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్ సుందరరాజా గారు. నమస్తే సార్ నాది హెచ్జి ఇన్ఫ్రా, నాలెడ్జ్ మెరైన్ అండ్ సోషల్ టెక్ మూడింటి గురించి కొంచెం చెప్తారు. ఓకే, హెచ్జి ఇన్ఫ్రా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక హెచ్జి ఇన్ఫ్రా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 1200 రూపాయల నుంచి 700 రూపాయల వరకు పడి ఈ వారం ఫస్ట్ టైం ఒక 6% వరకు రీబౌండ్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో హెచ్జి ఇన్ఫ్రా ఈ మధ్య 2-3 మేజర్ ఆర్డర్స్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే వీళ్ళకి చూస్తే కనుక తానే మెట్రో ప్రాజెక్ట్స్తో కూడా కొంచెం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ అనుకుంటాను. 125 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగానే పెరిగింది. సో ప్రస్తుతం నాలెడ్జ్ రియాలిటీని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నాలెడ్జ్ మెరైన్ ఇంజనీరింగ్ గురించి అడిగారు. ఓకే, ఆ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ వారం 15% వరకు పెరిగింది. ఈ మధ్య ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెరిగింది కూడా. సో నాలెడ్జ్ మెరైన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య 2 రోజులు చూస్తే ఇంటర్నేషనల్ కంపెనీ నువామా కూడా చూస్తే కనుక నాలెడ్జ్ మెరైన్ మీద ఒక బై కవరేజ్ అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సార్ సిల్వర్ బీస్ గురించి అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్లో బై చేయొచ్చా అని. సిల్వర్ మనకు తెలిసిందే ఈ మధ్య బాగా భారీగా పెరిగిపోయింది. సో గోల్డ్ సిల్వర్ బాగా పెరిగింది. ఈ వారం చూస్తే కనుక 12% వరకు పెరిగింది. లాస్ట్ వీక్ 8% వరకు పెరిగింది. అంతక్రితం వారం చూస్తే కనుక 6% వరకు పెరిగింది. అలాగే ఈ మంత్ చూస్తే కనుక సిల్వర్ ఆల్మోస్ట్ 33% వరకు పెరిగింది. సో ఆల్మోస్ట్ భారీగా పెరిగిపోయింది. షార్ట్ టర్మ్లో డబల్ అయిపోయింది. కాబట్టి ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే కొంచెం అప్వర్డ్ పొటెన్షియల్ కొంచెం లిమిటెడ్గా ఉండొచ్చు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం సిల్వర్ హై రేట్లో కాకుండా కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ మిస్టర్స్ ఫుడ్ సార్, ఇది ఫండమెంటల్ గా ఎలా ఉంది? లాంగ్ టర్మ్ కి ఫిక్స్ చేసుకోవచ్చా సార్? మిస్టర్స్ ఫుడ్ 240 రూపాయలు, 235 రూపాయలు ఉంది. ఫండమెంటల్ గా ఎలా ఉంది? ఇది పన్ను బిస్కెట్ తయారు చేస్తుంది. అదేవిధంగా PCBS ఒక్కొక్కటి అడిగితే ఈజీగా ఉంటుంది సార్. అంటే మీరు అన్ని స్టాక్స్ చెప్తున్నారు ఒకేసారి. నిజ్జర్ అగ్రో ఫుడ్స్, నిజ్జర్ అగ్రో ఫుడ్స్ ఫుడ్. ఓకే, ఫండమెంటల్ గా ఎలా ఉంది లాంగ్ టర్మ్ కి? అదే విధంగా PCBS, మిసెస్ బ్రెక్టర్ ఫుడ్స్. ఈ వారం చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3% వరకు పడింది. లాస్ట్ వీక్ చూస్తే ఒక 12% వరకు పడింది. ముఖ్యంగా మొన్న చూస్తే కనుక 5:1 రేషియోలో 12th డిసెంబర్న స్టాక్ స్ప్లిట్ అవడం కూడా మనకు తెలిసింది. మిసెస్ బ్రెక్టర్స్ ఫుడ్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. వీళ్ళు బేసికల్గా బిస్కెట్స్, బేకరీస్, ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ అనే సంగతి తెలిసింది. పిజ్జాలు, అలాగే వీళ్ళు ప్రముఖ బ్రాండ్ ఇంగ్లీష్ ఓవెన్ అనే సంగతి కూడా మనకు తెలిసింది. కాకపోతే బహుశా ఈ ఐటమ్స్కి కొంచెం మార్కెట్లో కొంచెము కన్సంప్షన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈ పిజ్జాలకి వీటికి. అందువల్ల బహుశా కొంచెం ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1830 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ మిసెస్ బ్రెక్టర్ ఫుడ్స్. వీక్గానే ఉంది. మరి ప్రస్తుతం కొంతకాలము మళ్ళీ కొంచెము డిమాండ్ ప్రోడక్ట్స్కి అప్టిక్ వచ్చినప్పుడు కొంచెం మిసెస్ బ్రెక్టర్ ఫుడ్స్ పెరుగుతుంది. కొంతకాలం మరి వెయిట్ చేయాలి. బట్ ఫండమెంటల్ బాగానేది, ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సుందరరాజా గారు. నమస్తే సార్. నాకు యూనియన్ బ్యాంక్ 125 లో ఉన్నాయి సార్. అది ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే కొంతకాలం ఉంచారు సార్? మోరథన్ ల్యాబ్ 60 లో ఉన్నాయి సార్ నా దగ్గర. దాన్ని ఏమైనా యాడ్ చేయమంటారా ఇంకా చెప్పండి సార్.
ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు అనుకున్నట్టుగా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ర్యాలీ రావడంతో యూనియన్ బ్యాంక్ 125 రూపీస్ నుంచి 160 వరకు వెళ్ళింది. మొన్న జనవరిలో 160 దగ్గర హై నుంచి టాప్ అవుట్ అయ్యి బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. కాబట్టి కొంచెం రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మారపెన్ 60 రూపీస్లో ఉన్నాయి, మళ్ళీ కొనొచ్చు అంటున్నారు. మారపెన్ ఇప్పుడు ప్రస్తుతం 40 రూపీస్లో ఉంది. మీరు కొనిన తర్వాత ఒక 20 రూపీస్ వరకు తగ్గడం చూస్తున్నాము మారపెన్ ల్యాబ్స్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం బాగానే వచ్చినప్పటికీ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కొంచెం పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ 110 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే మారపెన్ ల్యాబ్స్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఓకే 30 టైమ్స్ ఉంది, రీజనబుల్గా ఉంది. కొంచెం ఒక చిన్న డిప్లో మారపెన్ ల్యాబ్స్ని మీరు తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం హై ఈక్విటీ ఉన్న కాబట్టి కొంచెం డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇది ఆదాని ఎంటర్ప్రైజెస్ ఇది ఒక 3 months వరకు ఉంచుకోవచ్చు సార్, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదాని ఎంటర్ప్రైజెస్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే 2600 రూపాయల నుంచి 2200 రూపాయల వరకు తగ్గింది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మొన్న ఏప్రిల్లో 2200 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, మొన్న ఆగస్టులో 2200 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 2200 దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవడం మనం చూస్తున్నాము అదాని ఎంటర్ప్రైజెస్. సో అదాని ఎంటర్ప్రైజెస్ 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఆల్మోస్ట్ $118 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఎయిర్పోర్ట్స్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక మేజర్ వార్త రావడం చూస్తున్నాము. అలాగే 2028 కల్లా భారీ విస్తరణ ఉన్నట్టుగా కొన్ని వార్తలు రావడం కూడా చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదాని మీ హోల్డ్. సార్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ లెవెల్స్లో తీసుకోవచ్చా అని. టాటా స్టీల్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు అంటే ఈ మధ్యకాలంలో బాగానే స్టడీగా ఉంది. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 120 రూపాయల నుంచి 180 రూపాయల వరకు మంచి రిటర్న్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కానీ టాటా స్టీల్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ కూడా కొంచెం బాగా రన్అప్ అయిన తర్వాత 190-180 రూపీస్ దగ్గర కొంచెం క్యాప్ ఏర్పడి కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. కాబట్టి టాటా స్టీల్ కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక మొన్న కూడా మంచి లాభాలు ప్రకటించింది. అంతక్రితం క్వార్టర్ 2000 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 3000 కోట్ల వరకు మంచి 3 నెలల త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది టాటా స్టీల్. కాబట్టి అందువల్ల పెరిగింది, బట్ హైలో కాకుండా డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ అంటే చెప్పండి. పీసీబీలోకి లీగల్ సాఫ్ట్వేర్ సార్ ఏ రేట్లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్కి? పీసీబీఎల్ చూస్తే కనుక ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా తగ్గింది. పీసీబీఎల్ కెమికల్స్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య 420 రూపాయల నుంచి 300 రూపాయల వరకు బాగా తగ్గింది. బహుశా కొంచెం రిజల్ట్స్ లాస్ట్ 2-3 క్వార్టర్లో రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో పీసీబీఎల్ బాగా తగ్గడం అని చూస్తున్నాం. వీళ్ళు బేసికల్గా కార్బన్ బ్లాక్ పవర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ పీసీబీఎల్ మొన్న ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 435 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. 8360 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఈ ఏడాది ఉన్న పెద్ద కంపెనీ పీసీబీఎల్. కాబట్టి కొంచెం లాస్ట్ 2-3 క్వార్టర్ల మటుకు కొంచెం అంత క్రితం ఉన్న గ్రోత్ ఆగి కొంచెం ఫ్లాట్గా ఉన్నతోటి తగ్గింది. బట్ చిన్న డిప్లో తీసుకొచ్చి పెద్ద కంపెనీ కాబట్టి. నెక్స్ట్ కలర్ ధనుంజయ్ చేస్తున్నారు. ధనుంజయ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. 2800 రూపీస్ లో, 2830 రూపీస్ లో. అది రోజు రోజు పడుతుంది. యావరేజ్ ఎక్కడ చేసుకోవచ్చు కొంచెం చెప్పరా సార్? అండ్ ఫండమెంటల్లీ అది సౌండ్ స్టాక్ అయినా అంటే లాంగ్ టర్మ్ దానికి మెయింటైన్ చేసుకోవచ్చు. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద కంపెనీ అండి. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ స్టాక్ మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత 3300 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు తగ్గింది. కానీ ఒకసారి గమనిస్తే కనుక మొన్న ఏప్రిల్లోనూ అంతక్రితం మార్చి ఫిబ్రవరిలో కూడా చూస్తే కనుక 2400-2500 రూపాయల దగ్గర బాటమ్ అవుట్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. కాబట్టి 2400 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాకపోతే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఇంజనీరింగ్ మెటల్ ప్రోడక్ట్స్, వీళ్ళు రైల్వే కన్స్ట్రక్షన్స్కి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న పెద్ద కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఏడాది 675 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హీ లెవెల్లో కాకుండా కొంచెం బహుశా కొంచెం డిప్లో తీసుకోవచ్చు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ సుందరరాజు గారు నమస్కారం అండి. సార్ ఇది డిక్సన్ 12,300 ఎట్లా ఉంది? ఈ ప్రైస్ లో ఎంటర్ కావచ్చా? అండ్ విల్ దర్ బి ఎనీ షార్ట్ ఫాల్ అగైన్? కొంచెం చెప్పండి. ఈ వారం చూస్తే కనుక ఒక 7% వరకు డిక్సన్ టెక్నాలజీస్ తగ్గటం అనేది మనం చూస్తున్నాము.
లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక డిక్సన్ టెక్నాలజీ స్టాక్స్లో కూడా కొంచెం బాగా రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ కొంచెం చూస్తే కనుక మార్కెట్కి కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఈ మధ్య కొంచెం హై నుంచి తగ్గి కొంచెం లో రేట్లో ఉంది కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది డిక్సన్ టెక్నాలజీస్. కాకపోతే డిక్సన్ టెక్నాలజీస్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 monthగా చూస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్లో ఇంచుమించు 15% వరకు కొంచెం రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో కాకుండా కొంచెం డిప్లో తీసుకోవచ్చు. స్టాక్ కూడా ఇంకా కొంచెం చీపర్ లెవెల్స్కి రాలేదు. మనకు తెలిసిందే హార్డ్వేర్ సెగ్మెంట్లో ఉన్నారు. ఎల్ఈడి టెలివిజన్స్, హోమ్ అప్లయన్సెస్, లైటింగ్ ప్రోడక్ట్స్ వీటిల్లో ఉన్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్ అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. పైగా ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక చైనీస్ కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నట్టుగా ఈ ఇండస్ట్రీలో కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో డిప్లో తీసుకోవచ్చు డిక్సన్. నెక్స్ట్ ఇక్కడ సుధీర్ చేస్తున్నారు. సుధీర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అంటే చెప్పండి. హలో సార్, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సుధీర్ గారు. సార్ నాది వర్ధమాన్ పాలి అనేది ఒకటి యావరేజ్ లో ఉంది సార్ స్టాక్. ఓకే, ఒకసారి కొంచెం దీని ఫండమెంటల్స్ ఏమైనా చెప్పగలరా సార్? వర్ధమాన్ పాలిటిక్స్ యాక్చువల్ గా తీసుకోవడం 13 రూపీస్ ఆ రేంజ్ లో కొన్నాను. ప్రజెంట్ 6.3 లో ట్రేడ్ అవుతుంది సార్. యాక్చువల్ గా నాకు 6000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, వర్ధమాన్ పాలిటెక్ ఒకసారి గమనిస్తే కనుక చిన్న ఈక్విటీ 46 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. డెట్ కూడా పెద్ద ఏం లేదు, హార్డ్లీ ఒక 50 crores వరకే డెట్ ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే ప్రమోట్ హోల్డింగ్ చూస్తే కనుక ఓన్లీ 34% వరకే ఉంది. స్టాక్ చూస్తే కనుక 14 రూపాయల నుంచి ఈ మధ్య 6 రూపాయల వరకు వర్ధమాన్ పాలిటిక్స్లో కొంచెం బాగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. బేసికల్గా మనకు తెలిసిందే, మనకి ఈ టెక్స్టైల్ సెగ్మెంట్స్ అన్నీ కూడా కొంచెం ఇంటెన్స్ కాంపిటీషన్ ఉండడంతో కొంచెం మార్జిన్స్ ప్రెషర్ ఉండడంతో వర్ధమాన్ పాలిటిక్స్ కూడా తగ్గింది. బేసికల్గా ఈ లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక 15-30 కోట్ల వరకు కొంచెం లాభాలు ఉన్న కంపెనీ. కొంచెం ఫ్లాట్ గ్రోత్ ఉండడంతో వర్ధమాన్ పాలిటిక్స్లో కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే కొంచెం ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. కొంచెం ఏదైనా ఒక చిన్న బౌన్స్ బ్యాక్లో అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఈ సెక్టర్ కొంచెం వీక్నెస్ ఉంది కాబట్టి. సార్ సిఈఎస్సి డ్రీమ్ ఫోక్స్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, కల్కట్టా ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒకసారి గమనిస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. 170 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ కల్కట్టా ఎలక్ట్రిసిటీ కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 15 times ట్రేడ్ అవుతుంది. వీళ్ళు బేసికల్గా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఈ 3 నెలల్లో ఫలితాలు 425 కోట్ల వరకు మంచి లాభాలే ప్రకటించారు. కాకపోతే కొంచెం ఫ్లాట్ గ్రోత్ ఇంచుమించు 2-3 క్వార్టర్లు అదే లెవెల్లో ఉండడంతో కొన్నిసార్లు స్టాక్స్ కరెక్షన్కి గురవుతుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ పోతే హోల్డ్ చేయొచ్చు. డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ ఒకసారి చూస్తే కనుక వీళ్ళు ఇండియాలో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ. 111 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అలాగే ఒకసారి గమనిస్తే కనుక ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 3 సంవత్సరాలుగా 75, 65, 69, 64 ఇదే రేంజ్లో ఉండడంతో స్టాక్లో పెద్దగా మూమెంట్ లేదు. చిన్న ఈక్విటీ 11 కోట్ల ఈక్విటీ కంపెనీ. డెట్ కూడా రుణభారం కూడా లేని కంపెనీ. కాకపోతే నా ఉద్దేశం అయితే సెక్టర్ కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి డ్రీమ్ ఫోక్స్ కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కలర్ నరేష్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు హిందుస్థాన్ కాపర్ నేను 379 దగ్గర హోల్డ్ చేస్తున్నానండి. సో దాని మీద లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు లేదండి? అలాగే కూడా కొంచెం ప్రైస్ మూమెంట్ స్టాక్స్ కూడా కొంచెం స్ట్రాటజీ ఏమైనా చెప్పగలరా అని. ఓకే, హిందూ కాపర్ బాగా పెరిగింది కదా ఈ లాస్ట్ 1 monthగా. అవునండి, అవును. ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 22% వరకు పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే కనుక ఈ కాపర్ సేల్స్ అలాగే కాపర్ ప్రైసెస్ కూడా బాగా పెరగడంతో భారత్లో ఉన్న హిందుస్థాన్ కాపర్ 15-year హైని గరిష్ట స్థాయిని టెస్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య 2 రోజుల క్రితం చూస్తే కనుక ఎల్ఐసి కూడా చూస్తే కనుక హిందుస్థాన్ కాపర్లో కొంచెం స్టేక్ కొంచెం స్వల్పంగా తగ్గించుకున్నట్టు ఉన్నప్పటికీ 6-4% వరకు తగ్గించుకున్నప్పటికీ స్టాక్ కూడా కొంచెం బాగా భారీగా పెరిగింది. కానీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. బట్ ఈ హిందుస్థాన్ కాపర్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ లీడింగ్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఐఓబి బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ కరెంట్ ప్రైస్లో. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో చూస్తే కనుక స్టాక్ వీకెస్ట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, బాగా తగ్గింది కాబట్టి ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఫోర్టిస్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ లెవెల్స్లో బై చేయొచ్చు అని.
ఫోర్టీస్ హెల్త్ కూడా వన్ ఆఫ్ ది టాప్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. మొన్న రిజల్ట్స్ బాగానే వచ్చినప్పటికీ అంత క్రితం $600 నుంచి $1,100 వరకు 80% వరకు ర్యాలీ రావడం చూస్తున్నాం. 2 రోజుల క్రితం చూస్తే కనుక జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫోర్టీస్ హెల్త్ కేర్ తీసుకొచ్చని $1,030 టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా బెంగళూరులో ఉన్న ఒక హాస్పిటల్ కూడా వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్టుగా, కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. కాకపోతే కొంచెం బాగా భారీగా పెరిగిందంటే కొంచెం డిప్లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.